సిటీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే సెకండ్ థర్డ్లోనే మూవ్ అవ్వాలి. సెకండ్ థర్డ్లో మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు డ్రైవింగ్ అనేది స్మూత్గా ఉంటుంది. ఎక్సెటర్ మాత్రమే యూజ్ చేస్తాను. సో ముందు ట్రాఫిక్ ఉంది అయినా కూడా నేను ఎక్సెటర్ యూజ్ చేస్తాను. కాకపోతే ఇంకోటి ఏమంటే ఇక్కడ మనము క్లచ్ను కూడా యూజ్ చేస్తాము. క్లచ్ బ్రేక్ ఇలాగా ఎక్సెటర్ ఇలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు సెకండ్లో ఉన్నాను. సారీ ఫ్రెండ్స్, మన వెహికల్కి కొద్దిగా షాకప్ గేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందువల్ల కొద్దిగా ఎగరడం, సౌండ్ చేయడం అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో మీకు డిస్టర్బెన్స్గా ఉంటే సారీ, క్షమించండి. అండ్ మనము సిటీలో ఉన్నాము. సో మీరు ఏదైనా కానీ సిటీలో ఉన్నారు అని అంటే ఇక్కడ మనం చూసారు కదా 40 స్పీడ్లో కార్ అనేది వెళ్తుంది. అంటే సిటీ లిమిట్స్ అంటారు అనమాట. అంటే సిటీ లిమిట్స్లో మనము 20, 40, 30, 60 లో మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళకూడదు. అండ్ ఇక్కడ చూసారు కదా రైట్ సైడ్లో డివైడర్కి, అంటే మనం ఇక్కడ ఎల్లో బార్డర్ ఉంది కదా, అంటే రైట్ సైడ్ ఎల్లో బార్డర్ని ఆనుకొని మరీ వెళ్తుంటారు చాలామంది. సో అలా కాకుండా మనము రైట్ సైడ్ ఉన్న ఎల్లో బార్డర్ని కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ సో మనం మన స్పీడ్ని 20, 30లోనే వెళ్ళాలి. సో ఇలాగా ఆటో వాళ్ళు క్రాస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో 2 వీలర్స్ కూడా ఆటో డోర్ కనపడుతుంది కదా. సో మనకు ఎక్కడైనా మనం ఇప్పుడు ఆగేటప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఈ వెహికల్ దగ్గర నేను ఆగుతాను. సో నాకు ముందుగా ఇక్కడ చూడండి వెహికల్ కనబడుతుందా లేదా, కనబడుతుంది. సో ముందు బైక్ కనబడుతుంది కదా. సో ఇక్కడ వరకు నా మార్జింగ్ అనమాట. సో ఇలా మనము మార్జింగ్ స్విఫ్ట్ డిజైర్ లోపలికి ఉంటుంది కాబట్టి ఇది మనం ఒక డబ్బాలో కూర్చున్నట్టు ఉంటాం కాబట్టి ముందు మనకు కనపడదు కాబట్టి లేచి చూడాల్సిన అవసరం ఏముండదు. సో ఫ్రీగానే కూల్గానే ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. నేను ఇలా కూల్గా కూర్చొని ఉన్నాను. ఇలా కూల్గా కూర్చొని ముందు చూస్తూ చాలా ఈజీగా డ్రైవ్ అనేది చేయొచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్ వస్తున్నాడు. సో అతని కోసం మనం వెయిట్ చేస్తున్నాము. సో హారన్ అయితే కొట్టాము వాడికి. లెట్స్ గెట్స్ మూవ్. సో ఇక్కడ లెఫ్ట్ టర్న్ అవుతున్నాను. సో ఇండికేటర్ అనేది వేయలేదు, సారీ, ఇప్పుడు వేస్తున్నాను. ఇది చూడండి ఇలాగా ఫస్ట్ సెకండ్ గేర్లోనే మూవ్ అవుతూ. సో మనం సిటీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే సెకండ్ థర్డ్లోనే మూవ్ అవ్వాలి. సెకండ్ థర్డ్లో మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు డ్రైవింగ్ అనేది స్మూత్గా ఉంటుంది అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సైడ్ నుండి ఎవరు ఎంత స్పీడ్గా వచ్చినా మీరు మీ కంట్రోల్లో ఉంటారు. మీదంటూ ఏ తప్పు అనేది ఉండదు అనమాట. సో మనము ఎక్సెలరేటర్ అండ్ క్లచ్ బ్రేక్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటి వరకు మీరు చాలా వీడియోస్లో నాది స్టీరింగ్ గురించి చాలా వీడియోస్ చూస్తారు అండ్ ఆ వీడియో కూడా చూడండి. మనం లోకల్లో ఎలా డ్రైవ్ చేయాలి అని అన్నప్పుడు చూడండి నేను ఎక్సెలరేటర్ మాత్రమే యూజ్ చేస్తాను. సో ముందు ట్రాఫిక్ ఉంది అయినా కూడా నేను ఎక్సెలరేటర్ యూజ్ చేస్తాను. కాకపోతే ఇంకోటి ఏమంటే ఇక్కడ మనము క్లచ్ను కూడా యూజ్ చేస్తాము. క్లచ్ బ్రేక్ ఇలాగా ఎక్సెలరేటర్ ఇలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు సెకండ్లో ఉన్నాను. చూడండి ఒకసారి ఇలా ఎంత ట్రాఫిక్లో నుండి బయటకు వచ్చినా అనమాట. సారీ నేను మీకు ట్రాఫిక్ చూపించలేకపోయాను.